హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ వేపుడు తయారీ విధానం ఎలానో చూద్దాము. ఫస్ట్ చికెన్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కావాలి అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. గ్రేవీ అవసరం లేదంటే ఆనియన్స్ వేయవసరం లేదు. నాకు గ్రేవీ కావాలి, అందుకనే ఆనియన్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. మనం మూత పెడితే ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ముక్క బాగా మగ్గుతుంది. మగ్గుతునేటప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటూ తర్వాత ముక్క మెత్తగా అయిందా లేదా చూసుకోవాలి. దగ్గరికి అంతా గ్రేవీ ఒకలా అయిపోతుంది. దగ్గరికి అంతా వచ్చేసి నీట్గా కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదని అడ్జస్ట్ చేసుకోవాలి. మా వాళ్ళు నెయ్యి తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే నెయ్యి వేయండి, లేకపోతే లేదు. నేను చికెన్ మసాలా స్టార్టింగ్ కలిపేటప్పుడే వేసేసుకుంటాను. ఎందుకు అంటే నాకు ముక్కలకు పట్టిద్ది మసాలా అని ఒక దాంతో ఇంకా నేను అందుకనే స్టార్టింగ్ వేస్తాను. టేస్ట్ చేశాను, బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.